ఎఫ్పిఓ పాలకవర్గ సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉంది. అందువలన కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో మాట్లాడదామని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో నేను ఒక 6 అంశాలని ఇక్కడ గుర్తించి మీతో పంచుకుంటున్నాను. అందులో మొదటిది కార్యక్రమాల ప్రణాళిక. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మనం తయారు చేసుకున్న కార్యక్రమాల ప్రణాళిక ప్రకారము కార్యక్రమాల ప్రగతిని సమీక్షించుకొని అవసరం బట్టి వేగం పెంచాలి. అంటే ఇంకా ఏమైనా కార్యక్రమాలు పెండింగ్ ఉంటే వాటిని పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని నా ఉద్దేశం. 2, ఆర్థిక ప్రణాళిక సమీక్ష. సంస్థలో ఉన్న నిధులు, నిల్వలు, సభ్యులపై ఉన్న బకాయిలు, ఎఫ్ఈఓ ఇతరులకు చెల్లించవలసిన అప్పులను సమీక్షించి వాటిని పరిష్కరించుకోవాలి. 3, బకాయిల జాబితాను తయారు చేసుకోవాలి. సభ్యుల వారిగా బకాయిల జాబితాను తయారు చేసి సాధ్యమైనంత వరకు వారి వద్ద నుండి ఈ నెల ఆఖరు లోపల ఈ మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను మనం వసూలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 4, ఎఫ్ఈఓ మొత్తం నిధులలో బకాయిల నిల్వలు. ఒకవేళ ఒక నెల కన్నా ఎక్కువగా ఉన్న బకాయిలు ఎంత శాతం ఉన్నవో సరిచూసుకొని తగు చర్యలు చేపట్టవలసిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మొత్తం నిల్వలలో బకాయిల నిల్వల శాతము ఎక్కువగా ఉన్నట్లయితే అది సంస్థ తిరోగమనానికి సూచికగా మనం పేర్కొనవచ్చు. 5, స్టాక్ పుస్తకం ప్రకారము స్టాక్ నిల్వలు. అంటే సంస్థలో అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి అందులో వాస్తవంగా ఉన్న స్టాక్ నిల్వలు పుస్తకాల్లో ఉన్న స్టాక్ నిల్వలతో పోల్చుకొని రెండింటికి వ్యత్యాసం వస్తే కారణాలు కనుక్కొని ముందుగానే సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 6, పుస్తకాల తనిఖీ. మన సంస్థలో మనం అమలు చేసే అనేక రకాల పుస్తకాలను ఒక్కసారి సరిచూసుకొని అసంపూర్తిగా ఉంటే వాటిని వెంటనే పూర్తి చేయాలి. ఒకవేళ పుస్తకాలు లేకుండా టాలీలో మాత్రమే ఎంటర్ చేసినట్లయితే టాలీని సమీక్షించుకొని అవసరం బట్టి తగు మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎఫ్ఈఓను బలోపేతం చేద్దాం, రైతుకు తోడ్పాటు అందిద్దాం. ఇదండి ఈరోజు నేను మీతో పంచుకున్న అంశాలు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే దీనికి యాడ్ చేయొచ్చు. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.